క్వారీ లేనంత మాత్రాన టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పడంపై మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజలకు లబ్ధి చేకూర్చిన టీడీపీకే ఓట్లను అడిగే అర్హత లేదని విమర్శించే వైసీపీ ఓట్లు అడగడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని లింగారెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని 40వ వార్డులో టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ వార్డు మాజీ కౌన్సిలర్ గంజుకుంట ఆంజనేయులు, మాజీ చైర్మన్ విఎస్ ముక్తియార్, మాజీ కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలపై లింగారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతి నియోజకవర్గానికి అక్కడే ఇసుక క్వారీ ఏర్పాటు చేయడం కుదరదని అన్నారు. గతంలో దూర ప్రాంతాల నుంచి తెచ్చుకునే వారిని టీడీపీ హయాంలో ఎలాంటి దందాలు లేకుండా చేశారని అన్నారు. మూడు గంటలకు చేరిక పార్టీ చేరికలు కార్యక్రమం ఉన్నాయా? ఇప్పుడు మనం పూర్వం నుంచి చూస్తున్నాం. నది ఒడ్డునే పొద్దుటూరు ఉంది. ఇసుక అనేది మొత్తం అంతా కూడా ఏట్లో ఇసుక అంతా కూడా, ఎందుకంటే పెద్ద టౌన్ కాబట్టి నిర్మాణాలన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఇసుక అంతా పోయింది. ఇసుక పోయి చివరికి నీటి తాగునీటి కూడా సమస్యతో ఉంది. ఎందుకంటే ఇసుక ఉంటే తప్ప కొంత ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు మనకు దొరకవు. 250 కిలోమీటర్లు దూరం పోయి ఇసుక తెచ్చుకుంటారు. అటువంటిది 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లేనప్పుడు ఎవరు చేయలేరు. ఇసుకలు సృష్టించి ఏట్లో పోసి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మేము ప్రసాద్ రెడ్డి చెప్పేంత వరకు ఎవరు లేరు. వాళ్ళ ప్రభుత్వంలో ఇసుకకు డబ్బు వసూలు చేసేవాళ్ళు. రాజశేఖర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఇసుక ఫ్రీ ఇస్తారు. ఎటువంటి మరి దందాలు లేకుండా చేస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ వాళ్ళే చేస్తారు, మొత్తం వనరుల దోపిడీ వాళ్ళే చేస్తారు, అన్ని దోపిడీలు వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇసుక క్వారీ గురించే ఓట్లు అడిగేదానికి అర్హత లేదంటే మీకేం అర్హత ఉంది? మీరేం దేశాన్ని ఊర్లో వచ్చిన మీకు అర్హత ఉంది అంటే మాకేమో 3000, 2000 పెన్షన్ ఇచ్చే వాళ్ళకి అర్హత లేదు. పసుపు కుంకుమ 1, 2 చేసిన వాళ్ళకి అర్హత లేదు. రుణమాఫీ, రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, సబ్సిడీ లోన్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టి చేయడం, నిరుద్యోగ వృత్తి, ఇన్ని చేసిన అర్హత లేకపోతే ఈయనకేం అర్హత ఉందో ఆయన అర్హత చూపించాలి. అర్హత చూపించాలి. ఇసుక గురించి తప్పుడు ప్రచారం చేయడం కాదు. ఖచ్చితంగా అది కొంచెం 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అటు ఇటు దొరుకుతూ ఉంది. అంతేగాని ఈరోజు ఇసుక గురించే అర్హత లేదంటే ఇంకా ప్రభుత్వాలు పనిచేయవు. కాబట్టి ఊరికే ఏదో ఏదంటే నోటికి మాట్లాడడం కాదు. సాధ్యాసాధ్యాలు, ఆచరణ, లభ్యత ఇవన్నీ ఆలోచన చేయాలి.